మామయ్య గారు, మీరు వేళ దాటిపోతోందని తినకుండా వెళ్ళిపోతున్నారు మామయ్య గారు ప్రవచనానికి. అలా వెళ్ళకండి మామయ్య గారు, కనీసం వెళ్ళేటప్పుడు కొంచెం జావైనా తాగి వెడుతుండండి. అత్తయ్య గారు, తొందరగా జావ చేయడానికి వీలుగా నేను ఒక పిండి ఇచ్చాను మామయ్య గారు, అది వేడి నీళ్లలో కలుపుకు తాగేసినా ఓ 2 గంటలు మీకు బలంగా ఉంటుంది. అలా వెళ్ళకండి మామయ్య గారండి అందనుకోండి. ఏదో చెప్పింది నా దగ్గర మెహర్బానీ కోసం అనుకున్నాను అనుకోండి, నేను అధముండి. నిన్నగాక మొన్న వచ్చింది అత్తవారింటికి. నా కడుపున పుట్టిన పిల్ల కాదు, ఎక్కడి నుంచో వచ్చిన పిల్ల. నేను ప్రవచనానికి వెళ్ళేటప్పుడు 2 గంటలు మాట్లాడతానని జావ తాగి వెళ్ళమని తొందరగా కలుపుకోవడానికి వీలుగా కాసిన వేడి నీళ్లలో చెంచాడు వేసుకుని కలుపుకు తాగేచ్చు మామయ్య గారు అని ఇచ్చిందే. ఎంత ప్రేమైక మూర్తి నా కోడలు. ఈ ప్రేమ ఆమెకు ఉండవలసిన అవసరం లేదు. ఇంత తొందరగా నా మీద ఇంత ప్రేమ తండ్రి కన్నా ఎక్కువగా చూస్తున్న పిల్ల నా కొడుకుల కన్నా గొప్పది కదా అని చూడటంలో నా కోడల గొప్పతనం నాకుంది. అది మామగారికి కోడలకి, అత్తగారికి కోడలకి మధ్య అనుబంధం ఏర్పడడానికి కారణమవుతుంది. ఎంత చేస్తున్నా కోడలు ఎంత ప్రేమగా ఉందామనుకున్నా సూటీ పోటీ మాటలు మాట్లాడడం ఒకటే అత్తగారికి వస్తే ఎలా కోడలు అత్తుకుంటుంది? ముందు ఇంటి పెద్దకు ఉండాలా సంస్కారం, కొత్త పిల్లకు ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్లకు ఉండాలి. ఆ అత్త కూడా ఒక ఇంటి కోడలుగా వచ్చిందేగా.